This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ రైల్వేస్లో భారీగా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1785 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. వీటికి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కేవలం 10th క్లాస్ అర్హతతో MTS లెవెల్ ఉద్యోగాల కోసం కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నవి. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 40,000కి పైగా జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా ఈ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే 2025-26 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.rrcser.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో చాలా రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను కాబట్టి అందరూ ఎండ్ వరకు చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం 10th తర్వాత 10+2లో ITI చేసిన వాళ్ళు రిలవెంట్ ట్రేడ్లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ITI క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ITI క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. రిలవెంట్ ట్రేడ్స్ ఏంటివన్నీ కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 50 నుంచి మ్యాక్సిమం 24 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ మీకు ఏజ్ లిమిట్స్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జనవరి 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ లోపు మీకు మినిమం 15 నుంచి మ్యాక్సిమం 24 ఇయర్స్ ఉండాలి. అలాగే మీకు కేటగిరీ వైజ్గా రిలాగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. SC/ST వాళ్ళకు 5 ఇయర్స్ రిలాగేషన్ ఉంటుంది. అంటే SC/ST వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి, OBC వాళ్ళు +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, PWBD వాళ్ళు అయితే +10 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ కాదనమాట. 1 ఇయర్ పాటు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ రైల్వేస్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ సపరేట్గా వేకెన్సీస్ని తీసిపెట్టడం కానీ లేదంటే మీకంటూ కొద్దిగా రిజర్వేషన్ని ప్రొవైడ్ చేస్తారు. సో మీకు అప్పుడు చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు స్టైఫండ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ట్రేడ్ కేటగిరీ ఇవన్నీ బేస్ చేసుకొని మీకు స్టైఫండ్ వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా మీకు ఓన్లీ మెరిట్ బేస్డ్, అంటే మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక 1:5 రేషియోలో, అంటే ఒక 3 అలా 1:5 రేషియోలో పోస్టులను బట్టి మెంబర్స్ని తీసుకొని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్తో ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు వర్క్ షాప్ వైజ్ వేకెన్సీ చూసుకుంటే మీకు ఖరగ్పూర్ వర్క్షాప్లో 360 వేకెన్సీస్ ఉన్నవి. ట్రాక్ మెషిన్ వర్క్షాప్లోనేమో 120 వేకెన్సీస్, ఇంజనీరింగ్ వర్క్షాప్లోనేమో 100 వేకెన్సీస్, క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాప్లోనేమో 121 వేకెన్సీస్. అండ్ మీకు డిసిప్లిన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ట్రేడ్స్ ఫిట్టర్ దాంట్లో, ఎలక్ట్రీషియన్ దాంట్లో, వెల్డరు, మెకానిస్ట్, పెయింటర్, కార్పెంటర్, టర్నర్, ఇలా డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నవి. మీరు కావాలనుకుంటే ఈ ట్రేడ్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ PDF అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మీకు ట్రైనింగ్ లొకేషన్స్ కూడా ఇచ్చారు. ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఖరగ్పూర్లో ఇస్తారు, జార్ఖండ్లో ఉన్న చక్రదాపూర్లో ఇస్తారు, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఆడ్రాలో ఇస్తారు, జార్ఖండ్లో ఉన్న రాంచీ. సో ఈ లొకేషన్స్లో మాత్రమే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇవి మీకు సెంట్రల్ కిందికి వస్తాయి కాబట్టి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. మాకు పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మేము పోతాము చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎలాంటి అంటే ఎగ్జామ్ ఏమీ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఖాళీగా ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. 14th November 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ మాత్రం మీకు 18th November 2025 నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ డెడ్ లైన్ మాత్రం మీకు 17th December 2025 వరకు ఉంటుంది. ఆ డేట్ లోపు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికైతే లేదు కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకు జనరల్ ఓబీసీలో మెన్స్కి అయితే 100 రూపీస్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ కూడా మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే పే అయితే చేయాలి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.rrcser.co.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళేసి మీరు అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025-26 సెలెక్ట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అందులో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఏమైనా అప్లోడ్స్ లైక్ ఫోటో సిగ్నేచర్ అలాంటివి ఏమైనా అడిగితే ఇచ్చేసి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఫీ పే చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rrcser.co.in ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు నోటీస్లోకి వెళ్తే మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను. ఇందులో కిందకు వస్తే లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ యాక్ట్ అప్రెంటిస్ ఫర్ ద ఇయర్ 2025-26 ఇక్కడ కింద బ్లూ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత మీకు డైరెక్ట్ ఇలా వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్ కింద అప్లై లింక్ క్లిక్ చేసినా డైరెక్ట్ ఇలా వస్తుంది. ఇందులో ఇక్కడ అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీకు కేటగిరీని బట్టి తర్వాత మీకు అప్లికేషన్ ఫీ కూడా వస్తుంది, దాన్ని పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి, బయట మాత్రం ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళైతే 1700కి పైగా అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఖాళీగా ఉన్నాము, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అప్రెంటిస్షిప్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.